అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఎలా జరిగింది, దానికి కారణాలేంటి, సాంకేతిక వైఫల్యమా, పక్షులు ఢీకొన్నాయా వంటి అనేక ప్రశ్నలకు సమాధానం చూపే కీలకమైన బ్లాక్ బాక్స్ ఎట్టకేలకు లభించింది. నారింజ రంగులో దీర్ఘ చతురస్రాకృతిలో ఉండే బ్లాక్ బాక్స్ ద్వారా విమాన ప్రమాదాలకు సంబంధించిన కీలక విషయాలు తెలుస్తాయి. ఏ నిమిషానికి ఏం జరిగిందో దీనిలో నిక్షిప్తమవుతుంది. విచారణ అధికారులకు ఇది అత్యంత కీలకం. అహ్మదాబాద్ లో జరిగిన AI-171 విమానం ప్రమాదం తర్వాత అందరి దృష్టి బ్లాక్ బాక్స్ పై పడింది. దీనికోసం అధికారులు తీవ్రంగా గాలించారు. శుక్రవారం వైద్య విద్యార్థుల హాస్టల్ శిథిరాల్లో పైకప్పు కింద బ్లాక్ బాక్స్ ను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు గుర్తించారు. ఈ విమానంలో 2 బ్లాక్ బాక్సులు ఉన్నాయి. వీటిలో ఒకటి డిజిటల్ వీడియో రికార్డ్ దొరికిందని DGCA అధికార వర్గాలు తెలిపాయి. దీనిలో రికార్డైన సంభాషణలను విశ్లేషించనున్నట్లు పేర్కొన్నాయి. విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే మేడే కాల్ వ్యవహారం వెలుగు చూడడంతో దానిపై దృష్టి సారించనున్నారు. బ్లాక్ బాక్సులు క్రాష్ రెసిస్టెన్స్ గా పనిచేస్తాయి. తీవ్ర విపత్తులు, అగ్ని ప్రమాదాలు వంటివి సంభవించినప్పుడు వాటిని గుర్తించేందుకు వీలుగా వీటిని రూపొందిస్తారు. ప్రతి కమర్షియల్ విమానంలోనూ 2 చొప్పున వీటిని ఏర్పాటు చేస్తారు. ఒకదాన్ని కాక్పిట్ వాయిస్ రికార్డర్ గా, రెండోదాన్ని ఫ్లైట్ డేటా రికార్డర్ గా పేర్కొంటారు. భూమిపై, నదులు, సముద్రాల్లో విమాన ప్రమాదాలు సంభవించిన బ్లాక్ బాక్సులు సమాచారాన్ని పదిలంగా ఉంచుతాయి. గత 25 గంటల్లో జరిగిన సంభాషణల సమాచారం వీటిలో నిక్షిప్తమవుతోంది. ఈ రెండిటిలోని డేటాను విశ్లేషించడం ద్వారా ప్రమాదానికి ముందు విమానంలో ఏం జరిగింది, పైలట్లు ఏం మాట్లాడారో, వ్యవస్థలు ఎలా పనిచేశాయో దర్యాప్తు అధికారులు తెలుసుకుంటారు. అహ్మదాబాద్ లో విమానం కూలిన ఘటనలో 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో విస్ఫోటనం జరిగింది. అయినా DVR తో కూడిన బ్లాక్ బాక్స్ చెక్కు చెదరలేదు.